హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములంకాడ నిల్వ పచ్చడండి. టమాటా పచ్చడ్లు, ఆవకాయ పచ్చడ్లు, అలాగే చికెన్ పచ్చడ్లు అన్ని పచ్చడ్లు ట్రై చేస్తున్నారా? బట్ ములంకాడ పచ్చడి ఎప్పుడూ ట్రై చేయకపోతే నేను ఈ వీడియోలో ఫుల్ రెసిపీ చూపిస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా చిన్నప్పుడు మా అమ్మ, మా అమ్మమ్మ కలిసి ఈ పచ్చడినైతే చేసేవాళ్ళు. వాళ్ళిద్దరి దగ్గర చూసి నేను ఈ పచ్చడినైతే నేర్చుకున్నాను. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అయితే ఏం అవసరం లేదు. బట్ ఆవాలు, మెంతులు ఒక 2 స్పూన్స్ ఆవాలైతే ఒక్క స్పూన్ మెంతులు వేసుకొని బాగా వేయించుకొని దీన్నైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ ఆవాలు, మెంతులు చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మునంకాడలు తీసుకొని చిన్న చిన్న సైజులో కట్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్‌గా కట్ చేసుకుంటే బెస్ట్‌గా ఉంటాయి. అలాగే వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు ఇంత సైజ్ తీసుకొని అందులో వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి. మేమైతే బ్లాక్ చింతపండు వాడుతున్నాము. అందుకే కొంచెం కలర్ అనేది బ్లాక్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ములంకాడలన్నీ ఒక గుడ్డ మీద వేసుకొని తడంతా పోయేటట్టు చేసుకోవాలి. వాటర్ అస్సలు ఉండకుండా బాగా తుడుచుకోండి. వీలైతే ఒక 5 మినిట్స్ ఎండలో పెట్టినా చాలా మంచిది. పచ్చడి అనేది చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మా సైడ్ ట్రైబల్ ఏరియా కదా! మా మామయ్య గారికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో, ములంకాడలనేవి ఫ్రెష్‌వి, ఆర్గానిక్‌వి ఇచ్చారు. అవి ఎక్కువగా ఉన్నాయని నేను నిల్వ పచ్చడైతే పెట్టుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా! అందులో ఈ ములంకాడలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఒక 70% వరకు వేగితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేగితే మెత్తగా అయిపోతుంది పచ్చడనేది. ఇప్పుడు ఆయిల్ క్వాంటిటీ చూసుకొని కొంచెం ఆయిల్ తీసేసుకున్నాను ఇందులోంచి. తీసేసుకున్న తర్వాత మిగతా ఆయిల్‌లో ఈ చింతపండు గుజ్జు అనేది అందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఓ 15 మినిట్స్ కలుపుతూ ఉంటే టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. అప్పుడు ఇందులో ములంకాడలనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ములంకాడలని బాగా కలుపుకోండి అందులోని. కలుపుకున్న తర్వాత కప్పుడు ఆవపొడి అయితే అయ్యింది కదా! ఆ ఆవపొడి అనేది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడికి ఎక్కువ ఐటెమ్స్ అయితే అవసరం లేదు. జస్ట్ ఆవపొడుము, చింతపండు, అలాగే కారం, ఉప్పు అయితే సరిపోతుంది. ఇంగువ కూడా యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. మా చింతపండు అనేది కొంచెం బ్లాక్‌గా ఉంది కాబట్టే కలర్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు కప్పుడు కారం అనేది వేసుకున్నాను. కారంతో పాటు ఇంకో కప్‌తో సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇంకా మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక స్పూను పసుపు అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. దీనికి పోపు పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. వెల్లుల్లిపాయలు గానీ, పోపు గానీ ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అనేది ఉడకనిస్తే సరిపోతుంది. పచ్చడైతే రెడీ అయిపోయింది. అన్ని నిల్వ పచ్చడిలాగే ఈ పచ్చడి 3 మంత్స్ అనేది నిల్వ అయితే ఉంటుంది. బట్ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తేనే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఒక్కసారి ఇలాంటి పచ్చడి కలుపుకొని చూడండి. అన్ని పచ్చడ్ల కన్నా ఈ పచ్చడి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. చాలా బావుంటుందండి. 2 డేస్ అలాగే ఉంచేసి ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.